ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాం. ప్రభు మహాకృపను బట్టి మీ సేవకుడు మా పరిచయంలో రక్షించబడ్డాడు. తన కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఎంత అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే తన దగ్గరికే వెళ్ళేవాడిని. యేసు ప్రభు ఎట్లా పేతురు దగ్గరికి వెళ్తా వచ్చాడో నేను ప్రతిరోజు పొద్దున లేవగానే వెళ్ళేవాడిని. సో దేవుడు కనికరించి అన్ని ఎదురు ప్రశ్నలే వేసేవాడు. అన్ని ఎదురు ప్రశ్నలే. ఎట్లా ప్రభా ఈయన దగ్గర నడిపిస్తున్న వీడే ఇట్లా మాట్లాడుతుండు అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ దేవుడు కనికరించి రక్షించినాడు. అంత మాత్రమే కాకుండా సేవకు దేవుడు పిలిచినాడు. ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నా. నా సేవ జీవితంలో దేవుడు ఒక నలుగురిని సేవకులుగా చేశాడు. ఏంటిది? నలుగురిలో వీడు మొదటివాడు. సరే, ఇప్పుడు ఎక్కువ చెప్పను. మీ మధ్యకు రావడానికి నాకు ఎంతో సంతోషం. తర్వాత మీరు కూడా సంతోషిస్తున్నారని నమ్ముతున్నాను. తర్వాత ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ప్రభువును ఆరాధించడానికి వచ్చి ఉన్నాము. కాబట్టి ముఖ్యంగా మనం ప్రభువును ఆరాధించాలి. ప్రభువును ఆరాధించేదానికంటే ముందు మనము దేవుని వాక్యములో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, ఆంగ్లములో 11, తెలుగులో 10. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఆంగ్లంలోనైతే 11, తెలుగులో 10. వారితో ఇట్లా నేను, అందరం కలిసి చదువుకుందాం. వారితో ఇట్లా నేను, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటబోతున్నది గనుక. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఎప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలే ననెను. ప్రేమగల దేవుడు తన వాక్యముతో మనతో మాట్లాడినట్లు రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించారు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియాతి ప్రియమైన కుమారుడు, మా సొంత రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహిమగల ఘనమైన గొప్ప నామమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములతో నీ పరిశుద్ధ పాదముల చెంత సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన బలియాగమును బట్టి, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములందు మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన విశ్వాసమును బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నూతన నిబంధన రక్తమును బట్టి, పరలోకపు తండ్రి నీ సన్నిధానికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ధైర్యమును నిర్భయమునైన ప్రవేశముకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభువా, మరి గడిచిన వారమంతా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఈ యొక్క ప్రభు దినమున ఈ విధంగా నీ రక్తము చేత విమోచన బిడ్డలతో కలిసి రాచర్లలో ప్రభువా, మరి నేను నీ బలచుట్టు చేరి రావడానికి మీరు అయోగ్యునైన నాకు అనుగ్రహించిన దివ్య తరుణంకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి ఇక్కడ మోకరించిన ఏ ఒక్కరి కంటే నేను ఎంత మాత్రం కూడా యోగ్యుని కాను, అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి, మంచి లేని వాణ్ణి. నాయన ప్రభువా, కనికరించండి, కటాక్షించండి, కృప చూపండి. నాయన మీరే నిలబెట్టి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మా దోషములు, మా అపరాధములు, మా పాపములు, మా అతిక్రమములు, మా విధేయత, మా లోబడినతనం, మా మూర్ఖత్వం, మా ప్రభువా మరి సమస్త పాపములన్నిటినీ నీ ప్రశస్తమైన రక్తముతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి ప్రభువా నైనా మరి మీరే మా మధ్య ఉండి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడమైన తండ్రి,
మా స్తోత్రముల మీద మీరు ఆసీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు వేవేల మధ్యకు వచ్చిన తండ్రి, మా మధ్యకు రమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, మేము మిమ్మల్ని అత్యధికముగా హెచ్చిస్తున్నాం. ఎందుకంటే నువ్వు మా దేవుడవు, నువ్వు మా ప్రభుడవు, నువ్వు మా రక్షకుడవు, నువ్వు మా తండ్రివి, నువ్వు మా సృష్టికర్తవు, నీవు మాకు సర్వములో సర్వమై ఉన్నాం. అనేక సార్లు బుద్ధిహీనులమై ప్రభా నిన్ను విడిచి ఇచ్చలుడిగా తిరిగినటువంటి వారం. ప్రభా క్షమించండి, కృప చూపండి. ప్రభా మీ సన్నిధి మా మధ్య ఉంచండి, మహిమ పొందండి. మహిమ ఘనత స్తుతి ప్రభా నీకు ఆరోపిస్తున్నాం అయ్యా. మరి చెదిరిపో తలంపులన్నీ నీ వశం చేస్తున్నాం. మా ప్రాణాత్మ దేహంలో మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. కనబడినటువంటి సాతాను చీకటి శక్తులన్నిటినీ యేసుక్రీస్తు ప్రభుపేట గద్దించి బంధించి పారదోలుతూ నీ సన్నిధిని మా మధ్య ఉంచి మహిమ పొందుమని యేసుక్రీస్తు మా ప్రభు రక్షకుని పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో ఇక్కడ మరి దేవుడు యెహోషువతో చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే 8వ వచనం నుంచి, మీరు యోర్దాను నది దరికి వచ్చి, యోర్దాను నీళ్ళ దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించు. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను, ఎవరితో? ఇశ్రాయేలు 12 గోత్రముల వారితో యెహోషువ చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీదటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, ఫెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీనివల్ల మీరు తెలిసి కొందరు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి యోర్దానును దాటబోతున్నటువంటి సమయంలో యెహోషువ వారితో చెప్పుచున్న మాట ఏంటిది అని అంటే, సర్వలోక నాథుని దేవుడు ఎవరు? నీవు నేను ఆరాధించుటకు వచ్చినటువంటి దేవుడు ఎవరు? సర్వలోక నాథుడు. సర్వలోకానికి ఆయన ఎవరు? నాథుడు. మొట్టమొదలు మనం ఏం చూద్దాము? సర్వలోకం ఏంటిది? సర్వలోకం. రండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం. ఆయనకేం పేరు చెప్పండి? సర్వలోకమునకు దేవుడు. దేనికి సర్వలోకం అని అంటే చెప్పండి, ఆయన ఎవరు? నువ్వు ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుడు ఎవరు? ఆయన నీ దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు? నీ దేవుడు. చెప్పండి, నా దేవుడు. ఆయన నీ దేవుడు అయితే నువ్వేం చేయాలి? ఆయన ఆరాధించాలి. కీర్తనలు 18వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దేవుడు. నా దేవుడు అని అంటే చెప్పండి, అంటే ఆయన నీ దేవుడు. ఇప్పుడు ఆయన నీ దేవుడు అయితే నువ్వేం చేయాలి? ఆయనను ఆరాధించాలి, ఆయన కృతజ్ఞతలు చెప్పాలి, ఆయనను స్తుతించాలి, తర్వాత ఆయనకు సాగిలపడాలి, ఆయనకు వందనాలు చెప్పాలి, ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. సో కాబట్టి ఇక్కడ సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆయన పేరే సర్వలోక దేవుడు. చెప్పండి. ఇప్పుడు ఈ లోకంలో కొన్ని దేవతలు పూజించబడుతూ ఉంటారు. ఇప్పుడు మేమున్నటువంటి ప్రాంతంలో ఉన్న దేవత
మా ద్వీపము దాటితే వేరే వాళ్ళకి తెలియదు. అర్థమైందా మీకు? మా ద్వీపములో, ద్వీపం అంటే లంక అంటారు, మీరేమంటారో తెలియదు. చుట్టూ సముద్రం ఉంటుంది, సముద్రం మధ్యలో మేము ఉంటాము. అక్కడ పూజించబడేటటువంటి దేవత ఆ సముద్రం దాటితే వేరే వాళ్ళకు ఆ దేవత తెలియదు. కానీ ఈయన సర్వలోకమునకు దేవుడు, అంటే సర్వ సృష్టి చేత ఆయన పూజించబడుతున్నాడు. దేవుడు అన్న మాటను ఆంగ్లంలో ఏమంటారు? ఆంగ్లములో, ఇంగ్లీష్ చదువుకున్నారు జోసెఫ్, దేవుణ్ణి ఏమంటారు ఇంగ్లీష్లో? గాడ్. ఏంటిది? గాడ్ అని అంటే GOD, గాడ్. జీ అన్న మాటకు అర్థం ఏంటిదంటే దోస్ హూ హ్యావ్ ఏ జెనెటిక్ పవర్. చెప్పండి. సృష్టించే శక్తి కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? సృష్టించే శక్తి కలిగిన వాడు. ఇప్పుడు మన దగ్గర ఏం లేదు, సృష్టించే శక్తి లేదు. కానీ దేవుని దగ్గర ఏముంది? సృష్టించే శక్తి ఉన్నది. దోస్ హూ హ్యావ్ ఏ జెనెటిక్ పవర్ అని అంటే సృజించే సామర్థ్యము కలిగిన వాడు. తర్వాత ఓ అని అంటే అర్థం ఏంటిది? దోస్ హూ హ్యావ్ ఏ ఆపరేటింగ్ పవర్. ఏంటిది ఆపరేటింగ్ అంటే? చెప్పాలి త్వరగా. ప్రశ్న జవాబులతోనే పోతుంది బండి అంతా. నేను చెప్పుకుంటూ పోతే మీరు జవాబు వేయలేదనుకో మీకేమీ అర్థం కాదు. చెప్పండి. ఆపరేటింగ్ అంటే ఆపరేటర్, నడిపించువాడు. ఏంటిది? నడిపించేవాడు. అంటే ఏదైతే దేనినైతే ఆయన సృష్టించినాడో దానిని ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. సూర్యుని సృష్టించాడు, సూర్యుని నడిపిస్తున్నాడు. చంద్రుని, నక్షత్రం నడిపిస్తున్నాడు. ఏంటిది? ఈ యొక్క ప్రకృతిని అంతటిని ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఏ కాలానికి ఆ ఋతువులను అనుగ్రహిస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులు. తర్వాత వర్షకాలం వర్షం, చలికాలం చలి, ఎండాకాలం ఎండ, ఇవన్నీ మనకు అవసరము. సూర్యుడు ఉన్నంత కాలం శీతోష్ణములు ఉండక మానవు అని చెప్పినాడు. సో కాబట్టి ఆయన ఎవరు అని అంటే నడిపించే సామర్థ్యము కలిగిన వాడు. ఈరోజు మనం పెళ్లి చేసుకుంటాం, భార్యను నడిపించలేం. పిల్లల్ని అంటాం, పిల్లల్ని నడిపించలేం. ఇంకా సంఘాన్ని ఏమి నడిపిస్తాం? చెప్పండి. వార్డు మెంబర్ అంటాం, వార్డు నడిపించలేం. వార్డు బాగోగులు చూసుకోలేము. సర్పంచ్ నిలబడతాం, ఊరి బాగోగులు చూసుకోలేము. ఏమి నడిపించగలము? భార్యలు సమయానికి పిల్లలకు ఏం పెట్టాలో వాళ్ళకు తెలియదు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, తండ్రులు ఉంటారు. ఇంట్లో ఏం అవసరమో అంటే నడిపించే శక్తి మన దగ్గర లేదు. ఈజ్ ఏ ఆపరేటర్, ఈజ్ యువర్ ఆపరేటర్. ఆయన ఎవరు? నిన్ను నడిపించేవాడు, నిన్ను సృష్టించిన వాడు. తర్వాత డి అని అంటే దోస్ హూ హ్యావ్ ఏ డొమినియన్ పవర్. ఏంటిది? డొమినియన్ అంటే చెప్పాలరా, త్వరగా చెప్పాలి. ఆ మాత్రం కొంచెం అన్న చదువుకున్న వాళ్ళు. డొమినియన్ అంటే అర్థం ఏంటిది? దేవుడు మనుషుని ఆశీర్వదించింది ఆరంతల ఆశీర్వాదం. అందులో ఫైనల్ ఏంటిదంటే డొమినియన్ అని. అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఇదేనైతే లోపరుచుకుంటాము దాన్ని ఏలండి. ఏనండి? ఏం చేయాలి? ఏలాలి. సో కాబట్టి డొమినియన్ అంటే ఏలేవాడు. లార్డ్ ఈజ్ గాడ్, ఈజ్ reigneth. యెహోవా దేవుడు అయి ఉన్నాడు, ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన ఏలుతున్నాడు. సో కాబట్టి ఆయన ఎవరు అని అంటే సర్వలోకమునకు దేవుడు. ఆయన నీ దేవుడు. కాబట్టి నువ్వేం చేయి? ఆయన సాగిలపడు, ఆయనను ఆరాధించు. 96వ కీర్తన. క్షమించండి, 95:7 వచనం.
చాలు. రండి నమస్కారం చేసి సాగిలపడదాం. ఏం చేద్దాం చెప్పండి. రండి, మీరందరూ వచ్చారు, ప్రభు స్తోత్రం. ఎందుకు వచ్చారు? సాగిలపడడానికి, ఇంకా నమస్కారం చేయడానికి. మనం ఎందుకు దేవునికి నమస్కారం చేయం? మనలో ఉన్న గర్వం, చెప్పండి, గర్వం. ఈ గర్వం పోతేనే కానీ దేవునికి సాగిలపడం. మోషే ఫరోతో అన్నాడు, మా హెబ్రీలు దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైండు, మేము అరణ్యంలో ఆయనకు 3 దినాలు పండుగ చేయాలి, మమ్మల్ని పంపించానంటే వాడేమన్నాడు? యెహోవా ఎవడు? ఏంటి యెహోవా ఎవడు? అతని మాట విని నేను మిమ్మల్ని పోనిస్తేందుకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను. నిజంగానే వాస్తవానికి వాడు యెహోవాను ఎరగడు. కాబట్టి ఎవరు దేవునికి సాగిలపడతారని అంటే ఆయనను ఎరిగిన వారు. ఎవరు? ఆయనను వ్యక్తిగతముగా ఎరిగినటువంటి వారు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? రండి నమస్కారము చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాం. ఏంటిది? మోకరిద్దాం. సో కాబట్టి ఆయనను ఆరాధించాలంటే మోకరించి ఏం చేయాలి? ఆరాధించాలి. ఎందుకు? నా తోడు ప్రతి మోకాలు నా నామమున వంగును. మరి వంగకుండానే సచ్చారే, చెప్పండి. వంగకుండానే సచ్చారే, వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఎప్పుడు వంగుతారో తెలుసా? మృతుల పునరుత్థానం అయిన తర్వాత, అంటే మారు మనసు పొందని వాళ్ళందరూ తీర్పు దినానికి ముందు లేస్తారు. ఎట్లా లేస్తారు? ఏ శరీరముతోనైతే మృతమైనారో అదే శరీరముతో లేస్తారు. లేచిన తర్వాత దేవుడు వాళ్ళకు వాళ్ళ కార్యక్రియల చొప్పున తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన తర్వాత వారిని తీసుకుపోయి ఏం చేస్తాడు? నరకంలో వేస్తాడు. నరకంలో వేసేదానికంటే ముందు వాళ్ళు మోకరిస్తారు. యేసు నీవే ప్రభువు, కానీ నేను నిన్ను నమ్మలేదు, నేను నిన్ను అంగీకరించలేదు, కాబట్టి నాకు నరకమే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మోకరిస్తారు, యేసు ప్రభు అని ఒప్పుకుంటారు, కానీ పరలోకము లేదు. కానీ ఈరోజు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుండి లేపనని హృదయం మీద విశ్వసించిన ఎడలా మేమేమవుతాం? రక్షింపబడతాం. కాబట్టి టుడే ఈజ్ డే ఆఫ్ సాల్వేషన్, ఈరోజు రక్షణ దినం. సో కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? రండి నమస్కారం చేసి సాగిలపడదాం. ఎందుకు? ఆయన ఎవరు? మనలను సృజించిన, మనల్ని పుట్టించిన, మనల్ని కలుగజేసిన, మనకు రూపును ఇచ్చిన, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిస్తాం. సో కాబట్టి ఆయన ఎవరు అని అంటే సర్వలోకమునకు దేవుడు. దేవుడు అన్న మాటకు సృష్టించి నడిపించి ఏలేటటువంటి సామర్థ్యము కలిగిన వాడు. మన దగ్గర ఏ సామర్థ్యము లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు. మరాఠీలో సామర్థ్యమును అంటే శక్తి అంటారు. మనము సర్వశక్తిమంతుడు అని అంటే వాళ్ళు మరాఠీ భాషలో సర్వసమర్థ దేవ్ పిత్యా అని అంటారు, అంటే తండ్రి అయిన దేవ. సో కాబట్టి ఆయన సర్వలోకమునకు దేవుడు, ఆయన నీ దేవుడు. తర్వాత ఇప్పుడు ఆయన ఎవరు అని అంటే చూడండి, యెహోషువ 3వ అధ్యాయము 10వ వచనం. సర్వలోక నాథుని నిబంధన. ఆయన సర్వలోకానికి నాథుడు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం, 41, 42 అందరూ కలిసి చదువుకుందాం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నామని ఏం చేసిండ్రు? చెప్పండి. మొట్టమొదలు నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదు, నువ్వు చెప్పినావు. ప్రభు దగ్గరికి మనం రావడానికి ఎవరో మనకు చెప్తారు. సమరయులు యేసు ప్రభు దగ్గరికి రావడానికి
ఒక సమరయ స్త్రీ వాళ్ళకి చెప్పింది. ఆమె మాటను బట్టి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు 2 రోజులు యేసుప్రభు మాటలు విన్నారు. 2 రోజులు యేసుప్రభు మాటలు విని ఏమంటున్నారు? మా మట్టు ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక ఏమంటున్నాడు? మా మట్టుకు మేము విన్నాం, మా మట్టుకు మేము విన్నాం. కాబట్టి నీ మట్టుకు నువ్వు వినాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వినడానికి వచ్చినావు. ఎందుకు వచ్చినావు? కాబట్టి విను. ఇంకా మళ్ళీ వేరేది ఆలోచించకు. నీ మనసంతా ఇక్కడనే పెట్టు. సో కాబట్టి మా మట్టుకు మేము విని, తర్వాత ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకున్నాం. ఏం చేసినాం? వినేది ఎందుకు? తెలుసుకోవడానికి. వినేది ఎందుకు చెప్పండి? వినేది ఎందుకు? తెలుసుకోవడానికి, వదిలిపెట్టడానికి కాదు. ఏంటిది? తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వినాలి. వినాలంటే ఏం చేయాలి? చెవినివ్వాలి. ఏం చేయాలి? చెవినివ్వాలి. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకించుము, నేను కలుగజేసిన తెలివిని పొందుటకు మనసు నిమ్ము. సో కాబట్టి చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకించుము. సో కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటాడు అని అంటే, ఇక్కడ ఏం రాయబడింది? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఏం చేస్తున్నా? నమ్ముచున్నా. ఎవరో చెప్పింది వినాలి, యేసుప్రభు దగ్గరికి రావాలి, వచ్చి ఆయన మాటలు వినాలి. విని ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే నువ్వు ధన్యుడు, నమ్మితే నువ్వు ధన్యురాలు. నమ్మకపోతే ఏంటిది? నీకే శిక్ష. ఏంటిది? నీకే శిక్ష. సో కాబట్టి ఆయన ఎవరు అని అంటే సర్వలోక నాథుడు. ఆయన సర్వలోక రక్షకుడు. ఆయన నిజముగా లోకరక్షకుడు. అంటే లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించేవాడు. ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడంటే నిన్ను రక్షించుటకు శక్తిమంతుడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదవండి త్వరగా. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన నీ పాపమును మోసినాడు. ఏం చేసినాడు? ఆయన నీ పాపమును మోసినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఉదయం 9 గంటలకు ఏం చేశారు? శిలువ వేశారు. ఏం చేశారు? శిలువ వేశారు. శిలువ వేసిన తర్వాత 9 నుంచి 12 గంటల వరకు ఆ మార్గమున వెళుతున్న వారు, సైనికులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ఇంకా ఏంటిది మహాయాజకులు, వీళ్ళందరూ ఏం చేస్తా వచ్చారు? ఆయనను అపహసిస్తా వచ్చారు. ఆ మార్గమున వచ్చిపోయేవాళ్ళు, ఓహో దేవాలయమును పడగొట్టి 3 దినంలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో అని ఆయన ఏం చేస్తా వచ్చారు? అపహాస్యం చేస్తా వచ్చారు. తర్వాత 12 గంటల నుండి 3 గంటల వరకు ఏంటిది? దేశమంతటా చీకటి. ఆ చీకటిలో తండ్రి అయిన దేవుడు ఏం చేస్తా వచ్చాడు? చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం చివరి భాగం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వర్స్ 6 లాస్ట్ పోర్షన్. యెహోవా మన అందరి దోషమును ఏంటిది? యెహోవా మన అందరి దోషమును. చెప్పండి, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని మీద నీ పాపము నా పాపము, నీ అపరాధము నా అపరాధము, నీ దోషము నా దోషము ఆయన ఏం చేస్తా వచ్చాడు? మోపుతా వచ్చాడు. ఆయన భరిస్తా వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 9. దేవుని కృప వలన యేసుక్రీస్తు ప్రభు ప్రతి మనిషిని కొరకు చాలు ఏమనుభవించిండు? మరణము అనుభవించినట్లు అన్న కాడ 5 ఫుట్నోట్లు ఉంది. మూల భాషలో రుచి చూసినట్లు. ఆయన ఏం చేస్తా వచ్చాడు? ఆయన నీ కొరకు మరణాన్ని రుచి చూశాడు. ఏ మరణము?
పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఎందుకు రుచి చూసినాడు? నిన్ను రక్షించడానికి. ఇప్పుడు నరకమున అంటే మరణము అనంటే ఎప్పుడు? మరణము కడపట నశింపజేయబడు శత్రువు మరణం. అంటే మరణమునకు అధిపతి అయినటువంటి వాడిని, మరణము మీద బలము గల వాణిని అంటే అపవాది. అంటే ఈ మరణం అంటే అర్థం ఏంటిదని అంటే నరకములోనికి పోయిన తర్వాత దాని రుచి మనకు తెలుస్తుంది. పాతాళములో ఏమంటున్నాడు? ఒక చుక్క నీరు. మరి నరకమున? పాతాళం వేరు, నరకము వేరు. నరకం అని అంటే అగ్ని గంధకములతో మండు గుండం, ఫుల్ ఆఫ్ బ్రిమ్స్టోన్, ఫుల్ ఆఫ్ ఫైర్, ఫుల్ ఆఫ్ సల్ఫర్, ఫుల్ ఆఫ్ ఫైర్. అంటే అది మండు గుండం, ఉడుకుతూ ఉంటుంది అన్నట్టు. అందులో మనుషులందరూ ఎట్లా కాలుతూ ఉంటారు? చనిపోయినప్పుడు ఎట్లయితే చనిపోతారో. పాతాళంలో కేవలం ఆత్మలే కాలుతున్నవి, శరీరం కాదు. కానీ నరకములో విత్ బాడీ అంటే శరీరముతో. నరకములో, పాతాళములో నీరు దొరకదు, నరకములో ఏం దొరకదు చెప్పండి? శ్వాస దొరకదు. అంత భయంకరం. అందుకనే ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకోకపోతే పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవునితో ఆటలాడుకో బాకు. సో కాబట్టి నరకమున అగ్ని ఆరదు, వారి పురుగు చావదు. సో భయంకరమైనటువంటిది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ఆయన రుచి చూసినాడు అని అంటే శిలువలో చచ్చిపోయినాడు, అందరిలాగా చనిపోయినాడు. నో, నరకము మరణము రుచి చూచినాడు. మరణము రుచి అని అంటే అర్థం ఏంటిదని అంటే ఒక వ్యక్తి నరకంలోనికి పోయిన తర్వాత శ్వాస ఆడకపోతే ఆ మనిషి యొక్క పరిస్థితి ఎట్లుంటుందో అది యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చెప్పండి అది రుచి చూసినాడు. ఆ మరణము యొక్క రుచి ఎవరి కొరకు? ప్రతి మనుషుని కొరకు. మీరు మనుషులా పశువులా చెప్పండి? ఆయన నీ కొరకు మరణాన్ని, నువ్వు మనిషివైతే నీ కొరకు మరణాన్ని రుచి చూశాడు. దేవునితో ఎడబాటు, అందుకని అది భరించలేనిది. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. అంటే దేవుడు మనల్ని వదిలిపెడితే ఎంత భయంకరము, అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఎందుకు ఆయన ఆ మరణాన్ని రుచి చూసినాడని అంటే నీవు ఆయన దృష్టికి ఎవరు? బిలవడ్. ఏంటిది? నాట్ లవ్డ్ బట్ బి లవ్డ్. చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. అంటే నీవు నా దృష్టికి ఏమైనందున? ప్రియుడవైనందున. మనము దేవునికి ఎవరము? ప్రియులము. సో కాబట్టి మనము దేవునికి ప్రియులము కాబట్టి ఆయన మనల్ని ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? రక్షించాలనుకున్నాడు. రక్షించాలనుకొని మానవ రూపము ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు మరణాన్ని రుచి చూశాడు. ఎవరు? సర్వలోక దేవుడు. ఏ దేవుడు? సర్వలోకానికి దేవుడు. సర్వలోకం అని అంటే చాలా మంది ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు మా దేవుడు కాదండి, ఆయన నీ దేవుడమ్మా, ఆయన నీ దేవుడయ్యా. ఆయన ఎవరు? నీ దేవుడు. ఆయన నిన్ను సృష్టించిన వాడు, నీ తల్లి గర్భములో నిన్ను రూపించిన వాడు. మనలను మనమే సృజించుకొనలేదు, ఆయన మనకు రూపు ఏర్పరుస్తూ వచ్చాడు. సో కాబట్టి మనము ఆయన పిల్లలం, ఆయన మన తండ్రి. కాబట్టి ఆయన మనల్ని సృష్టించినాడు. నిన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మించినవాడు. సో కాబట్టి ఆయన సర్వలోకానికి దేవుడు, అంటే ఆయన నీ దేవుడు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నా? ఆయన నీ దేవుడు.
ఆయన నీ దేవుడు నిన్ను రక్షించడానికి నీ కొరకు రక్షకుడయ్యాడు. రక్షకుడు కావడానికి మానవ రూపం ఎత్తాడు, నీ కొరకు మనిషిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడినప్పుడు మనము ఆయనను ఏం చేయలేదట? చెప్పండి. యెషయా గ్రంథం 53 3వ వచనం చివరి భాగం. అతడు తృణీకరింపబడినవాడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఎవరిని? ఆయనను ఎన్నిక చేయలేకపోతిమి. అంటే యేసుక్రీస్తు ప్రభువును మనం ఏం చేయలేదు? ఎన్నిక చేయలే. ఈరోజు మనుషులు యేసుక్రీస్తు ప్రభువును ఏం చేయట్లేదు? ఎన్నిక చేయట్లే. ఎందుకు? మా దేవుడు కాదు. ఆయన ఎవరు? ఆయన నీ దేవుడు, నిన్ను సృష్టించిన వాడు. సో కాబట్టి ఆయన ఎవరు అని అంటే సర్వలోక నాథుడు. నాథుడు అన్నమాటకు అర్థం ఏంటిది? ఇప్పుడు రండి, యెషయా 54:5. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సర్వలోక నాథుడు. నాథుడు నాథుడు అన్నమాటకు అర్థం ఏంటిది? గట్టిగా చెప్పాలి. భర్త. ఎవరు? భర్త. భర్త ఎప్పుడైతాడు? ఒక అమ్మాయికి ఒక అబ్బాయి భర్త ఎప్పుడైతాడు? పెళ్లి చేసుకున్నప్పుడు అవుతాడు. ఆయన నీకు ఎప్పుడు భర్త అవుతాడు? చెప్పండి. నీకు ఆయనతో పెళ్ళి అయితే, ఇంకా పెళ్ళి అయిందా? పెళ్ళి అయిందా? రండి, 2 కొరింథీ 11:2. 2 కొరింథీ 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని ఏం చేసినాను? ప్రధానం అంటే మీ సైడ్ ఏమంటారు? ఇంగ్లీష్ బాగానే వచ్చు. మీ భాషలో ఏమంటారమ్మా? తాంబూలం. మా నల్లగొండలో పప్పన్నం అంటారు. పప్పన్నం ఏంటి? ఇప్పుడు పప్పన్నం పోవట్లే, చికెన్ మటన్ లేకపోతున్నాయి. ప్రధానము చేసి తిని. ప్రధానం అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి. ఏంటి? ఈ అమ్మాయి ఈ అబ్బాయికి. ఇంకా పెళ్లి కాలే. పెళ్ళి అయ్యేది ఎక్కడ? మధ్యాకాశంలో. ఎక్కడమ్మా? ప్లీజ్. ఎక్కడ? ఇంకా పెళ్లి కాలే. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే భర్త అంటే అర్థం ఏంటిదనంటే పోషకుడు, సంరక్షకుడు, కాపాడువాడు. అన్నీ. తండ్రి పాత్ర పోషిస్తాడు, తల్లి పాత్ర పోషిస్తుంది, అన్నదమ్ములు వాళ్ళ పాత్ర పోషిస్తారు, అక్క చెల్లెళ్ళు వాళ్ళ పాత్ర పోషిస్తాడు. భర్త అన్ని పాత్రలు వాడు ఒక్కడే పోషిస్తాడు. దట్ ఈజ్ హస్బెండ్. తండ్రిలాగా ప్రేమిస్తాడు, తల్లిలాగా లాలిస్తాడు, అన్ని రకాలుగా. అందుకని భార్య ఏం చేస్తుంది? తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, స్నేహితులను, మిత్రులను, అందరినీ, రక్త సంబంధులను అందరినీ వదిలిపెట్టుకొని వచ్చేస్తుంది. ఒక అమ్మాయిని నేను అడిగా, మరాఠీ అమ్మాయి, ఏమే అశ్విని, మమ్మల్ని అందరినీ మర్చిపోయినా పెళ్లి చేసుకుని అంటే, అదేమన్నదానంటే, అంకుల్ నిన్నేంటి అంకుల్, మిమ్మల్ని అందరినీ ఏంటి, మా మమ్మీ డాడీని కూడా మర్చిపోయినా. ఏంటమ్మా ఇట్లా అంటావా అని అంటే, నా భర్త యొక్క ప్రేమ, నా హిందీలో ఆ మాట అన్నది, మేరా పతి కా ప్యార్ మొహబ్బత్ आप लोगों को मेरा मम्मी पापा को भी भुला दिया. అంటే మిమ్మల్ని అందరినీ కాదు, నా తల్లిదండ్రులనే మర్చిపోయేటట్టు చేసింది. అంటే ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నాక ఏం చేశాడు? చెప్పండి. ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నాక ఏం చేశాడు? ప్రేమించాడు.
మనం పెళ్లి కాకముందే ప్రేమిస్తాం, పెళ్ళి అయిన తర్వాత ద్వేషిస్తాం, ఎరగదీస్తాం. అర్థమైందా? అంటే మీరు ఒక్కసారన్న చూడండి, రిబ్కా ఒక్కసారి అత్తగారింటికి వచ్చిందంటే మళ్ళీ తల్లిగారింట్లో అడుగు పెట్టిందా? లేదు. మనకి ఎన్నిసార్లు తల్లిలు జ్ఞాపకం వస్తారు? ఎందుకు? భర్త దగ్గర తల్లి ప్రేమ దొరకదు, భర్త దగ్గర తండ్రి ప్రేమ దొరకదు, భర్త దగ్గర అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ యొక్క ఆప్యాయత, వాళ్ళ సోదర భావము దొరకదు. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు భార్యను అంటే సంఘమును ప్రేమించి తన్ను తాను పూర్తిగా అప్పగించేసుకున్నాడు. భార్య మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? భార్య కొరకు మనల్ని మనం ఏం చేయాలి? సో కాబట్టి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. కాబట్టి ఆయన ఎవరు అని అంటే సర్వలోక నాథుడు, అంటే సర్వలోకమునకు భర్త. చెప్పండి, ఆయన ఎవరు? నీ భర్త. ఇప్పుడు రండి, సర్వలోకనాథుడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 29-32 కలిసి ఉన్నవి, అందరం కలిసి చదువుకుందాం. క్షమించండి, 27 నుంచి చదువుకుందాము. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. ఇక్కడ సిమియోను యేసుక్రీస్తు ప్రభువును తన చేతులతో ఎత్తుకొని ఏమంటున్నాడు? దేవుని స్తుతించుచు. ఏమని స్తుతిస్తున్నాడు? స్తుతించడం అంటే అర్థం తెలుసా మీకు? స్తుతించటము అంటే అర్థం తెలుసా? వర్ణించుట. మనకి ఇంకా అర్థం చేసుకునే భాషలో స్తుతించుట అంటే ఇంగ్లీష్లో ప్రైజ్ అని అంటారు. ప్రైజ్ అన్న మాటకు అర్థం ఏంటిదంటే మెచ్చుకోవడం. ఏంటిది? భార్యను భర్త మెచ్చుకుంటే అన్నిటికంటే గొప్ప ఆనందం. ఏం చేసావు, సూపర్ చేసావు అన్నాను అనుకో, భార్యకి ఏం కావాలి? మెప్పులే కావాలి. ఎవరు మెచ్చుకోవాలి? వేరే వాళ్ళు కాదు, భర్తలు మెచ్చుకోవాలి. ఒకసారి ఒక సేవకుడు అని వచ్చాడు, సురేంద్ర అన్నని. హిందూ మాత అని పరెల్లో ఒక షాపింగ్ సెంటర్ ఉంటుంది, పెద్ద అన్ని బట్టలే ఉంటాయి అక్కడ. నన్ను తిప్పాడు. తిప్పి ఒక నాస్ కలర్ చీర చూసి, లాజర్ అక్క చాలా ఎర్రగా ఉంటుంది లాజర్. సరే మంచిదన్నా అన్న. ఎర్రగా ఉన్న ఆవిడకు ఈ నాస కలర్ చీర కడితే నా భార్య సూపర్ కనబడుతుంది లాజర్. అన్నకు ఒకటే కన్ను ఉంది, 2 కళ్ళు లేవు, ఒకటే కన్ను ఉంది. ఆ ఒక్క కన్నుతో అక్కని ఎట్లా చూస్తాడు? ఆ చీర తీసుకొచ్చి ఆ చీర కట్టుకుని ఏమంటాడు? ఈ చీర కట్టుకో, ఈ చీర మీద నేను ఎట్లా కనపడతావు నేను చూడా. ఈ చీర కట్టుకుంటే నువ్వు సూపర్ కనపడుతున్నావు అనుకో, కమ్మగారి చీరలకు ఎదురు చూస్తుందా? చూడదు. సో కాబట్టి ప్రైజ్ అన్న మాటకు అర్థం ఏంటిదంటే మెచ్చుకోవడం. ఇంకో మాట ఏంటిది? పొగడటం. ఏంటిది? చూడండి, భర్త భార్యను పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడు? సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం, అందరం కలిసి. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెరిమిటి ఆమెను పొగుడును. భర్త భార్యను ఎప్పుడు పొగుడుతాడు? ఇప్పుడు నువ్వు ప్రభును పొగిడితే యేసు ప్రభు వచ్చినప్పుడు నిన్ను పొగుడుతాడు. చెప్పండి, ఇప్పుడు నువ్వు ప్రభువును పొగిడితే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు? పొగుడుతాడు. ఏమని పొగుడుతాడు? ఎంత పవిత్రంగా జీవించావయ్యా. ఏంటి? చెప్పండి, ఎంత పవిత్రంగా జీవించావయ్యా, ఎంత నీతియుక్తంగా జీవించావయ్యా.
యేసుప్రభు దగ్గరికి నతనీయులు వస్తున్నాడు. వస్తుంటే యేసుప్రభు నతనీయులు చూసి ఏమన్నాడు చెప్పండి, ఒకరు చెప్పండి. యేసుప్రభు దగ్గరికి నతనీయులు వస్తున్నాడు. ఫిలిప్పు నతనీయులతో మాట్లాడి యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తుంటే యేసుప్రభు నతనీయులు చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి. యేసుప్రభుని గురించి ఈయన నిజముగా లోకరక్షకుడు అన్నాడు. సమరయులు అన్నారు. యేసుప్రభు నతనీయుల గురించి ఏమన్నాడంటే ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ. ఏంటిది? ఇతని యందు ఏ కపటము లేదు. ఇన్ హిమ్ దెర్ ఇస్ నో గైల్, ఏ దోషము లేదు. ఎవరి గురించి? నతనీయుల గురించి. సో కాబట్టి చాలామంది కుమార్తెలు ఎవరు చెప్పండి? చాలామంది కుమార్తెలు అంటే తెలుసా మీకు? కుమార్తె అన్నమాట తెలుసా? మూడు అర్థాలు ఉన్నాయి కుమార్తె అన్న పదంలో. ఎన్ని? 3 అర్థాలు. కు అని అంటే పాపము. చెప్పండి పాపము. కు అని అంటే తెలుగులో మత్సరం అంటారు, హిందీలో కుదృష్టి అంటారు. అది హిందీ కాదు, సంస్కృత పదం. కు అని అంటే పాపము. మార్ అంటే ఉస్కు మారడాల. ఇప్పుడు మీ మధ్యకి తేలి వచ్చింది అనుకో, ఏమంటారు? చంపేయండి అని. అరే మారడాలో హిందీలో ఇలా మారుంటాక. సో కాబట్టి మార్ అన్న మాటకు అర్థం ఏంటిది? చంపడం. అంటే తే అని అంటే ది అంటే అది స్త్రీలింగం. కుమారుడు అని అంటే పులింగం, పురుషుడు. తే అని అంటే స్త్రీలింగం. అర్థమైందా? సో కుమార్తె అని అంటే పాపమును చంపేది. ఏంటిది? పాపమును చంపేది. సో కాబట్టి చాలా మంది కుమార్తెలు ఏ ధర్మమును అనుసరించి ఉన్నారు? పతి అని అంటే భర్త. పతి వ్రత అని అంటే భర్తకే కట్టుబడి ఉన్నారు. కానీ నువ్వు వాళ్ళందరినీ మించిన దానవు అని ప్రభువు ఏం చేస్తాడు? సంఘమును పొగుడుతాడు. ఏంటిది? సంఘమును పొగుడుతాడు. ఇప్పుడు రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుప్రభు వచ్చినప్పుడు మనకేం కలుగుద్దట? మెప్పు అని అంటే ప్రశంస, మెచ్చుకోవడము, పొగడటము. ఇదంతా ప్రభు నోటి ద్వారా వచ్చేది. ప్రభు మనల్ని పొగుడుతాడు. తర్వాత రెండవది మహిమ, ఘనత అంటే కిరీటం. కిరీటం అంటే అధికారం. ఏంటిది? అధికారం. మహిమ అని అంటే తేజస్సు. ఏంటిది? సో కాబట్టి ఈ 3 యేసుక్రీస్తు ప్రభు మనకు ఇస్తాడు. ఇప్పుడు మనందరికీ భారతదేశం అంతటికి ఎవరు ప్రభు? నరేంద్ర మోడీ. కానీ మరి కొంత అందరు మా నరేంద్ర మోడీని ఇష్టపడతారా? చెప్పండి, ఇష్టపడతారా? చాలామంది ఇష్టపడరు. కానీ అక్కడ ఏముంటుంది? మహిమ అంటే ఏముంటుంది? ఈజ్ వర్దీ పర్సన్ అంటే ఇతడు అర్హుడు, దీనికి ఇతడు అర్హుడు అంటే అందరూ ఆ వ్యక్తిని మహిమపరుస్తారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత. సో కాబట్టి ఆయన ఎవరు? ఆయన నీ దేవుడు కాబట్టి ఆయన ఆరాధించు. ఆయన ఎవరు? ఆయన నీ నాథుడు. ఆయన ఎవరు చెప్పండి? సర్వలోక నాథుడు. యేసుక్రీస్తు ప్రభు 8 దినములు బాలుడుగా ఉన్నప్పుడు సిమియోను యేసు ప్రభుని చేతులతో ఎత్తుకొని ఏమంటున్నాడు? నాథా. ఏమంటున్నాడు? మై హస్బెండ్, నా భర్త. ఏమంటున్నాడు? అంటే ఇంక నువ్వు నాకు సర్వములో సర్వం. నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నా అక్క కాదు, నా చెల్లి కాదు, నా అన్న కాదు, తమ్ముడు కాదు, నా భార్య కాదు, పిల్లలు కాదు, నా సర్వములో సర్వం. నా నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు.
అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఆయన ఎవరు? ఈజ్ అవర్ లైట్, హీ ఈజ్ గ్లోరీ ఆఫ్ ఇజ్రాయలైట్. ఆయన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా సూచిస్తుంది. తర్వాత అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. ఏమంటా వచ్చారు చెప్పండి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, అప్పటికి దాదాపు ఒక 8,000 మంది. 8,000కు పైచిలుకు. ఏమంటారు? అందరూ ఒకే మాటతోటి ఏమని? నాథా, అయ్యా నువ్వు సర్వలోకానికి నాథుడు. వారికి యేసు నా నాథుడు అని వారు గుర్తించినారో లేదో నాకు తెలియదు, కానీ నేను నా నాథునిగా ఎరిగినాను. నీవు నా నాథుడవు అంటే నా తండ్రి కంటే, తల్లి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, బంధుమిత్రుల కంటే, నా భర్త కంటే, నా భార్య కంటే, నా పిల్లల కంటే, నాకున్న సమస్తము కంటే నువ్వు నా నాథుడవు, నువ్వు నా భర్తవు. అందుకని నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సో కాబట్టి ఏమంటున్నారు? నాథా, చెప్పండి, నాథా నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? నాథా అని అంటున్నారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే ఆయన సంఘానికి చెప్పండి నాథుడు, సంఘాన్ని పోషకుడు. ఇప్పుడు రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం చివరి భాగం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక, చూడండి, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షణ. సో కాబట్టి ఆయన ఎవరు? ఆయన నీ పోషకుడు, ఆయన నీ సంరక్షకుడు. దేని చేత పోషిస్తున్నాడు? దేని చేత పోషిస్తున్నాడు? రండి ద్వితీయోపదేశ కాండం, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 14వ వచనం, 13వ వచనము 2వ వరుస నుంచి చదువు. నిన్నెక్కించెను. ఏం తినిపించిండు? పొలముల పంట వానికి తినిపించెను. దేని నుండి అట? కొండ బండ నుండి తేనెను, చెక్కు ముక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకు చాలు. ఏమేమిచ్చిండు? పొలముల పంట, కొండ బండ నుండి తేనె, చెక్కుముకి రాతి బండ నుండి నూనె, ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చిపాలు, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చాను. క్రీస్తే సంఘమును పోషిస్తున్నాడు. మనం సంఘములోనికి వస్తే ఈ రీతిగా పోషించబడతాం. నికోదేం ప్రాంతం వాళ్ళందరూ మా దగ్గర ఉంటారు. వాళ్ళని అడుగుతాం, సోమవారం పొద్దున వెళ్ళి, అరే తిన్నావరా అని అంటే, తిన్నాం అంకుల్ అన్నారు. ఏం తిన్నావరంటే, పప్పు అన్నం అంకుల్ అన్నారు.
ఏంటిది 4 గంటలకు పోయి అరే మధ్యాహ్నం తిన్నావురా అంటే తిన్నాం అంకుల్ అని. ఏం తిన్నావురా అని అంటే పప్పు అన్నమే అంకుల్ అని. మంగళవారం పప్పు అన్నమే, మంగళవారం మధ్యాహ్నం పప్పు అన్నమే, శనివారము వరకు ఏంటిది మీ ఇంట్లో ఉంటే నువ్వు పప్పు అన్నమే తింటావు, ఈడికి వస్తే ఇవన్నీ తింటావు. ఎన్ని 10 రకాలు. అర్థమైందా? సో కాబట్టి ఇవన్నీ అంటే క్రీస్తే సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈజ్ అవర్ ఫీడర్. ఆయన మన పోషకుడు. తర్వాత ఆయన మన సంరక్షకుడు. అంటే మన గురించి మనం ఎంతైతే బాధ్యత తీసుకుంటామో దానికంటే ఎక్కువ ఆయన బాధ్యత తీసుకుంటాం. ఆయన మన సంరక్షకుడు, ఆయన మన సర్వములో సర్వస్వం. కాబట్టి ప్రభువా నీవు సర్వలోక నాథుడవు, కానీ నీవు చెప్పండి నా నాథుడవు. ఎవరి నాథుడవు? ఆ పాట ఏం పాట రా. ఏడు 744 పాత పాటల పుస్తకంలో 728, కొత్త పాటల పుస్తకంలో 744. లేచి నిలబడి పడదాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్దాం. నా నాదుడా నాయుల్లామిచ్చి నీకు, నా నాదుడా నాయుల్లామిచ్చి నీకు, అన్నీయు నీకై విధి నిన్నేవే మాడించిదిని, అన్నీయు నీకై విధి నిన్నేవే మాడించిదిని, ఎన్నో కానాలో నాకు మా వెళ్ళు కానాలో నాకు మా నాదుడా దేవాలయ విగ్రహములు దేవతలు 1000 లక్షలు, దేవాలయ విగ్రహములు దేవతలు 1000 లక్షలు, యావత్తు పెంటాయందు ఇదిగో యావత్తు పెంటాయందు. ఆశ కలిగించు నాలోనా, ఆశ కలిగించు నాలోనా, నాదుడా నాయుల్లామిచ్చి నీకు, నాదుడా నాయుల్లామిచ్చి నీకు. పరిశుద్ధ అవతారుడా మరియు తేనే అమృతుడా, పరిశుద్ధ అవతారుడా మరియు తేనే అమృతుడా, కరుణతో నన్ను గావుమా, ఇప్పుడు కరుణతో నన్ను గావుమా, నాదుడా నాయుల్లామిచ్చి నీకు, నాదుడా నాయుల్లామిచ్చి నీకు. హల్లెలూయా గీతములు ఎల్లెడలా చాటించెదను, హల్లెలూయా గీతములు ఎల్లెడలా చాటించెదను, ఉల్లామందానంద ధ్వని ఉల్లామందానంద ధ్వని, నాదుడా నాయుల్లామిచ్చి నీకు, నాదుడా నాయుల్లామిచ్చి నీకు. అన్నీయు నీకై విధి నిన్నే వెంబడించితిని, అన్నీయు నీకై విధి నిన్నే వెంబడించితిని, పెన్ను గానాలో నాకు మా
వెన్నుగా నాలో నాటుమా నా ఇల్లాలిచ్చి నీకు నా ఇల్లాలిచ్చి నీకు. దయచేసి గురించి అయిపోతుంది. ఒక లైన్లో 5 ఉండండి. ఒక లైన్లో 5 ఉండండి. ముందుకు జరగండి. చిన్న పిల్లల తలలు వెలపెట్టండి. దయచేసి ఎవరు ముందు ఉండండి. చిన్న పిల్లల తలలు నేను కూర్చోవాలి. చిన్న పిల్లలు లేని వారు ముందుకు రావాలి. చిన్న పిల్లలు ఎవరైనా ఎత్తుకుంటే పిల్లలు కూర్చోండి. ఎందుకంటే వాయిస్ వాళ్ళకి పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తారు. ఆ పిల్లల్ని ఆధారం చేసుకోలేదు శాతాల్లోకి వస్తారు. వాళ్ళ బుగ్గలు చూడ ఎంత ఎలా ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాడమ్మా, ఇవన్నీ చూపిస్తాడు. కాబట్టి పిల్లల్ని అంటే ఈమె వినపడినట్టుంది. కొంచెం మైక్ పెట్టండి. ఏం పేరేమో ఎవరండి గురుగాల గారు వినపలేదు పాపం, గట్టిగా చెప్పండి. ఎవరు పక్కన పిల్లలు ఎత్తుకొని బయట లేకుంటే ఇక్కడైనా కూర్చోండి. మీకు ఆశ ఉండడం మంచిదే. పిల్లల్ని కంట్రోల్ చేసే శక్తి కూడా మీకు ఉండాలి. సండే స్కూల్ పంపించండి పిల్లల్ని. దేవుని మాటలు వింటే చిన్నతనంలో వారు ఆశీర్వదించబడతారు. అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు. సండే స్కూల్ టీచర్ ముందు ఆరాధిస్తారు. ఆరాధించండి. సమయాన్ని మనం పోగొట్టుకోవడానికి సేపు వచ్చినాడు. 10 నిమిషాలు ఎక్కువైన ఓపికతో వినండి. అది మీకు క్షేమం. ఓకే, ముందుగా సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారు.